పడవను తెస్తాడు. అంతా దానిపై కూర్చుంటారు. మాయ పడవపై ఒక తంత్రం వేస్తుంది. ఎందుకంటే వారి జ్ఞాపకాలు మాయం కాకుండా ఉండడానికి. అయినా సరే వారు ఒక్కొక్కరు తమ గతాన్ని చూస్తారు. రుద్ర తన తల్లితో గడిపిన అరుదైన క్షణాల్ని, చివరగా తన తల్లిని రక్షించలేకపోయిన సంఘటనను మళ్ళీ కనిపిస్తుంది. కానీ ఈసారి తల్లి ఇలా చెబుతుంది, రుద్ర, నీవు భయపడితే నేను మరణించినట్టే. ధైర్యంగా ముందుకు నడువు అని. వీర తన చిన్ననాటి స్నేహితుడు రుద్రని తప్పుగా అర్థం చేసుకోవడం, తెలిసి అతనికి దూరం అవ్వడం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు అతనికి మిత్రునిగా గర్వపడుతున్నాడు. మాయ ఆమె తన తండ్రి కోసం పోరాడుతూ తాను ప్రేమించిన వారందరినీ పోగొట్టుకుంటున్న దృశ్యం గుర్తుకు వస్తుంది. ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు. శ్వేత పండితురాలైన తన పాత్ర వాస్తవానికి ఒక రాజు కుటుంబానికి చెందిన వంశవృక్షంగా ఉండడం బయటపడుతుంది ఆ మాయా జ్ఞాపకాల ద్వారా. కానీ ఆమె ధర్మమే తన లక్ష్యం అనే నమ్మకంతో ముందుకు సాగుతుంది. ఈ వేదాంతంతో కూడిన నీటిపై ప్రయాణం ముగిశాక వారు ఒక ప్రకాశవంతమైన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ నీటిలో ఒక ద్వీపం మెరిసిపోతూ కనిపిస్తుంది. దాని మధ్యలో ఒక మందిరం. గోడలు ఎర్రగా ఉండడమే కాదు, అక్కడ ఉన్న రాళ్లపై వేలాది పేర్లు చెక్కబడి ఉంటాయి. శ్వేత అంటుంది, ఇది పూర్వకాల రాజుల పేర్లు, గ్రంథం కోసం ప్రాణం విడిచిన వాళ్ళవి. దానికి మాయ, ఈ మందిరం ఒక శక్తి స్వస్థలం, కానీ మానవ రక్తంతో ఇది శాపగ్రస్త స్థలంగా మారింది అని. రుద్ర ముందడుగు వేస్తాడు. అతని చేతిలో ఉన్న 3 సంపుటాలు ఒక్కసారిగా ప్రకాశించాయి. అవి కలిసి ఒక ముద్రను సృష్టించాయి. అది మందిరపు ద్వారం మీదకు వెళ్ళి లయించిపోతుంది. ద్వారం లోపల అడుగు పెట్టగానే ఒక మాయా తంత్రం మందిరం లోపల నలుగురిని తేలిపోయేలా చేస్తుంది. మాయ ఒకవైపు, వీర మరోవైపు. శ్వేత చీకటి కారిడార్లో, రుద్ర ఒంటరిగా ఒక గదిలో ఉన్నారు. ఆ గది విస్మృతి గది. అక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఒకే ప్రశ్న, మీ గతం మీరు నిజంగా నమ్మే దానికి ఆధారమా అనే ప్రశ్న రుద్ర చుట్టూ ఉంటుంది. అంతా మాయమై దానికి బదులుగా అతను చిన్న వయసులో రుద్ర తన తండ్రి చిన్న వయసులో ఉన్న రుద్ర తన చిన్న జ్ఞాపకాలలో రుద్రని, నీవు మా కొడుకువా లేక మంత్రంతో సృష్టించిన మాయారూపమా అని అడిగినట్లుగా కనిపిస్తుంది. రుద్ర తెకమక్కపడిపోతాడు. అతడి పుట్టుకపై సందేహం తలెత్తుతుంది. రుద్ర 3వ సంపుటాల వచ్చిన శక్తిని ఉపయోగించి తన జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. ఆశ్చర్యంగా అక్కడ అతడు ఒక మంత్రగాడు రాక్షసుడితో చర్చలో ఉన్నాడు. రుద్రదేవ్ అనే బలమైన శరీరం, మంత్రశక్తిని గ్రహించగలవాడు. నలుగురు రాజుల రక్తం కలిపి శక్తికి అనువైన మానవ రూపం సృష్టించాలి అని మాట్లాడుకుంటూ ఉండడం కనిపిస్తుంది. రుద్ర గుండె పగిలినట్లు అడుగుతాడు, నేను నిజంగా మనిషిని కానా? నిజంగా నా జీవితం, నా ప్రేమ, నా బాధలు అన్నీ ఎవరో మాయగా వేసినవేనా అని బాధపడతాడు. అంతలో నుండి ఒక స్వరం, మరణం కంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా గ్రంథం పొందితే